వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూస్తున్నారు కదా, బ్లౌజ్ చాలా ఈజీగా అనేది కుట్టడం నేర్చుకునే వాళ్ళకు ఈ నా వీడియో అనేది చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. నా ముందు వీడియోలో బ్లౌజ్కి హుక్స్ పార్ట్ ఇలా షేప్ బెల్ట్లు అటాచ్ చేయడం అనేది చూపించాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అనమాట. సో బ్యాక్ పార్ట్ కిందికి రెడీ చేసుకొని మనం ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టుకోవాలన్నమాట. కిందికి మనము ఎంత ఫోల్డ్ చేస్తే మనకు కరెక్ట్గా రెండు సైడ్ జాయింట్లు ఒకే ప్లేస్లో వస్తాయి అనేది చూసుకోవాలి కంపల్సరీ. సో ఒక్కొక్కరు కిందికి పట్టీ పెడతారు, నేనైతే పట్టీ పెట్టలేదు, దీన్నే మలిపేసి బ్యాక్ టక్స్ అనేటివి ఇచ్చేసాను. సో పట్టి పెట్టే వాళ్ళైనా ఇలా కిందికి మలిచే వాళ్ళైనా ఒక్కసారి ఫ్రంట్ పీస్ అనేది చూసుకొని హ్యాండ్స్ రౌండ్ సైడ్ జాయింట్ల నుంచి కిందికి కరెక్ట్గా చూసుకోవాలి. హైట్ ఎంత ఉంది, ఎక్కువ తక్కువ, అసలు మనము కిందికి మలిచేటప్పుడు ఎంత తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. మనము ఎంత కొలత తీసుకున్నా కొద్దిగా పావు మందం అలా ఎక్కువ తక్కువ వస్తుంది. అది చూసుకోవాలన్నమాట. చూసుకుంటేనే మనకు సైడ్ జాయింట్లో హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ప్లస్ సింబల్ ఆకారంలో అనేది స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, బ్యాక్ పార్ట్ అయితే టక్స్ ఇవ్వడానికి ఒకసారి ఇలా చూసుకోవాలన్నమాట. నడుము కొలత కరెక్ట్గా ఎంత ఉందో దాని మిడిల్లో ఇలా పెట్టేసుకొని అటు సైడు ఇటు సైడు హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా టక్స్ అనేటివి మార్కింగ్ వేసుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా బ్యాక్ షోల్డర్కి కరెక్ట్గా మిడిల్లో టక్స్ ఉంటాయన్నమాట. ఏ కొలత బ్లౌజ్కైనా సరే మనకు షోల్డర్స్ ఉంటాయి కదా, ఈ షోల్డర్స్కి నిటారుగా కిందికి ఉంటాయి. మనం ఎన్ని కొలతలు చూసుకున్నా కానీ అలా షోల్డర్కి నిటారుగానే టక్స్ అనేటివి పెట్టుకోవాలి. ఒక 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ హైట్ని బట్టి 4 ఇంచెస్ 4.5 ఇంచెస్, తక్కువ హైట్ వాళ్ళైతే 3 ఇంచెస్ హైట్ని బట్టి ఈ టక్స్ అనే హైట్ అనేది చూసుకోవాలన్నమాట. ఒక్కొక్క కొలతకి ఒక్కొక్క హైట్ అనేది ఉంటుంది. సో మనము ఈ బ్యాక్ టక్స్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మనము స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకోవాలి. చివరలో ఎండింగ్లో ఇలా స్టార్టింగ్లో కొద్దిగా ఎక్కువ తీసుకొని చివరికి వచ్చేసరికంటే చిన్నగా తీసేసుకోవాలి. ఇలా చిన్నగా తీసుకుంటేనే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండి, ఇలా రివర్స్ చేసిన తర్వాత అక్కడ బుగ్గగా లేసినట్టు రాదనమాట, దాంట్లో కలిసిపోయినట్టు ఉండాలి. సో ఇలా కుట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ పీస్ షోల్డర్స్ అటాచ్ చేస్తున్నాను చూడండి. హాఫ్ ఇంచ్ గ్యాప్ మందంతో ఇలా గల్ల పార్ట్ ఎప్పుడైనా మనము బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు కాలర్ సైడే గల్ల సైడే స్టిచ్ అనేది వేసుకోవాలి. సో షోల్డర్ సైడ్ కొద్దిగా క్లాత్ అనేది ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు, లేదంటే భుజాల మీద నుంచి జారిపోతుంది. గల్ల సైడ్ మనకు ఎక్కువ తక్కువ వచ్చి అటు సైడే ముందుకు జరిపేసినామంటే మనకు భుజాలు అనేటివి లూజ్గా వచ్చి జారిపోవడానికి అవుతుందన్నమాట. సో మనం అటాచ్ చేసేటప్పుడు కూడా స్టార్టింగ్లో చివరిలో ఇలా రఫ్ ఇచ్చేసుకొని మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను చివరిలో కూడా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను, ఎందుకంటే ఈ పోగులు అనేటివి ఊడి బయటకు రాకుండా ఉండడానికి. మొత్తం దారాలు వచ్చేస్తాయి కదా. సో ఇలా హెమ్మింగ్ ఓవర్లక్ ఉంటుంది కదా, ఓవర్లక్ అవసరం లేకుండా ఇలా స్టిచ్ అనేది వేసుకుంటే బయటకు అనేటివి రావన్నమాట. సో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. ఎప్పుడైనా హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ చూసుకోవాలి. ఫ్రంట్ చంక డౌన్, చంకలోతు తీసింది ఇలా ఫ్రంట్కి కరెక్ట్గా వచ్చే విధంగా మిడిల్లో మనం టక్స్ పెట్టుకుంటాం కదా, ఆ టక్స్ షోల్డర్ జాయింట్ ప్లేస్లో ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని మనము హాఫ్ ఇంచ్ గ్యాప్, ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. మిడిల్లో నుంచి ఒక చివరలకు వేసేయాలి. ఒక్కొక్కరికి ఇలా ఆ చివరలో వేసేసి దీన్ని రౌండ్గా ఇంకో సైడ్ తింపుతారనమాట. సో అలా మొత్తం బ్లౌజ్ మొత్తం ఆ సైడ్ తీసుకుపోయే అవసరం లేకుండా దీన్ని ఇలా రివర్స్గా పెట్టేసేయాలి. రివర్స్గా పెట్టేసి మళ్ళీ మిడిల్లో నుంచి ఇలా, అప్పుడు మనకు బ్యాక్ పార్ట్ మన సైడ్ వస్తుంది. ఫ్రంట్ అంటే ఈ బ్లౌజ్ పీస్ అనేది మన సైడ్ వస్తుంది, హ్యాండ్ అనేది కిందికి ఉంటుంది. ఫస్ట్ ఏమో హ్యాండ్ పైకి ఉంటుంది, ఇలా రివర్స్గా తీసుకుంటే హ్యాండ్ అనేది కిందికి ఉంటుంది. చూడండి, ఇలా కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. కింద కుచ్చులు అనేటివి రాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు అనేది వేసుకోండి.
ఇలా ఒక కుట్టు వేసేసాక ఆ చివర నుంచి ఈ చివరల ఒకటే స్టిచ్ వేసాం కదా, మనం టూ స్టిచెస్ వేయాలి కాబట్టి ఆ చివర నుంచి ఈ చివరలకి స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా ఒక కుట్టు వేసేసాక ఇంకొక కుట్టు వేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇలా కుట్టు వేసేసేయాలి. ఒకసారి కొత్తగా నేర్చుకునే వాళ్ళు నా ఛానల్ విజిట్ అయ్యి చూడండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. కటింగ్ కూడా, ఈ బ్లౌజ్ కటింగ్ కూడా ముందు వీడియోలో ఉంది, వెళ్ళి చూడండి. ఇలా స్టిచ్ వేసేసాక 2 హ్యాండ్స్ స్టిచ్చింగ్ వేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. లాస్ట్కి అయితే సైడ్ జాయింట్లు చేస్తాను. సో చూడండి, గల్లకైతే హెమ్మింగ్ పట్టి క్రాస్ కట్ తీసుకొని గల్లకు హెమ్మింగ్ పట్టి కుట్టేసి బ్యాక్ సైడ్ ఇలా చిన్నగా ఈ లేస్ అనేది పెట్టేశాను. శారీలో గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి చిన్న లేస్ అనేది పెట్టేశాను. సో చూడండి, ఇప్పుడు సైడ్ జాయింట్లు చూపిస్తాను. మీకు హెమ్మింగ్ పట్టి ఎలా అటాచ్ చేస్తారనేది అడిగితే మాత్రం ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. హెమ్మింగ్ పట్టి అందరూ ఈజీగా చేసేస్తారు. సో ఇదైతే ఇంపార్టెంట్ అండి. చూడండి, బ్యాక్ పార్ట్లో ఇలా 2 ఫోల్డ్గా చేసి మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్ తీసుకొని ఇలా మార్క్ వేసుకోవాలి. కరెక్ట్ ఎక్కడ వరకు కుట్లు ఉన్నాయో అక్కడ వరకు ఇలా మార్క్ వేసుకొని, అలాగే ఫ్రంట్ పీస్లో లెఫ్ట్ రైట్ హుక్స్ పార్ట్ కాజా పార్ట్ తీసేసుకొని ఇలా మార్క్ వేసుకోవాలి. ఏ సైడ్ది ఆ సైడ్కి కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. నేనైతే ఎక్కువ తక్కువలు ఉండొద్దనే అంటాను. సో కానీ ఒక్కొక్కరికి ఇష్టంగా ఉండదన్నమాట అలా. సో వాళ్ళకి నచ్చినట్టు మనం కుట్టాల్సిందే కదా, మన పనే అది. మనం కస్టమర్స్కి సాటిస్ఫాక్షన్గా కుట్టడమే మన పని కాబట్టి. సో చూడండి, ఇలా మార్కింగ్ అయితే వేస్తున్నాను. హుక్స్ పార్ట్ కాజా పార్ట్లో ఇలా మార్కింగ్ వేసేసి ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి సైడ్ జాయింట్లు చేయాలన్నమాట. ఎప్పుడైనా సైడ్ జాయింట్లు బ్యాక్ సైడ్ నుంచి సైడ్ జాయింట్లు చేయాలి. చూడండి, ఇప్పుడు హ్యాండ్ రౌండ్ కిందికి హ్యాండ్ రౌండ్ చూసుకొని మార్కింగ్ వేసుకోవాలి. అలాగే చంక రౌండ్ చూసుకొని మార్కింగ్ వేయాలి. హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా మార్క్ వేసేసాను. అలాగే చంక రౌండ్ మొత్తం మార్క్ వేస్తున్నాను. ఈ కరెక్ట్ చేతి సంక రౌండ్ అనేది లూజ్ కరెక్ట్గా చూసుకోవాలి. సో నేను కొలత బ్లౌజ్ తీసుకొని వీడియోలో చూస్తున్న విధంగా రౌండ్ అనేది కొలుచుకుంటున్నాను. ఒకసారి చూడండి. చూడండి, చేతికి కరెక్ట్గా రౌండ్ మార్కింగ్ వేసుకున్న తర్వాత వీడియోలో చూస్తున్న విధంగా ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఒకసారి వెనకకు ముందుకు రఫ్ ఇచ్చేసుకున్న తర్వాత చంక రౌండ్ కూడా ఇలా వీడియోలో చూస్తున్న విధంగా మార్కింగ్ అయితే వేసుకొని చూడండి, కరెక్ట్గా షోల్డర్ నుంచి ఆ కుట్టు ఎక్కడుందో అక్కడ కుట్టు పట్టేసుకొని ఇలా కరెక్ట్గా వీడియోలో చూస్తున్న విధంగా కరెక్ట్గా పట్టేసుకొని చూసుకొని మనము మార్కింగ్ అయితే ఇచ్చేయాలి. ఇచ్చిన మార్కింగ్ని ఇలా పైకి ఈ ఖర్చులు అనేటివి పైకి చూసుకోవాలి. ఒకసారి మనం కిందికి చూసుకోవాలన్నమాట. చేతులు రెండు ఒకే దగ్గర జాయింట్ అవుతున్నాయా లేవా, ప్లస్ సింబల్ ఆకారంలో వస్తున్నాయా లేవా అనేది ఒకసారి చూసుకొని నిటారుగా మనము కిందికి కూడా మార్కింగ్ వేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ హుక్స్ పార్ట్ ఇవన్నీ డాట్స్ అనేటివి కరెక్ట్గా పట్టేసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత పాదం మందం గ్యాప్తో ఇదే కుట్టు పక్క నుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. మొత్తం 3 స్టిచ్లు అనేటివి వేయాలన్నమాట. సో చూడండి, ఎక్స్ట్రా పోగులు అనేటివి కట్ చేసి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇలా చూసుకోవాలి, చంక రౌండ్ ఇలా చూసుకోవాలి, కరెక్ట్గా ఇలా చూసుకోవాలన్నమాట. తర్వాత చూడండి, పాదం మందం గ్యాప్తో నేను ఇంకొక స్టిచ్ కూడా వేస్తున్నాను. సో ఈ కొలత బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళు కరెక్ట్గా కుట్టమన్నారని ఇంకొకసారి కూడా చూస్తున్నాను అనమాట కుట్టేసిన తర్వాత. సో పాదం మందం మనకు ఈ పాదం ఉంది చూడండి, స్టిచ్ వేసేది దానికి ఒక సైడ్ పాదం ఉంటుంది కదా, 2 సైడ్స్ పన్నాలు ఉంటాయి చూడండి. కరెక్ట్గా మనకు సూది ఎక్కడ దిగుతుందో దాని పక్కన పెట్టి కుట్టడాన్నే పాదం మందం గ్యాప్ అని అంటారనమాట. సో చూడండి, ఎక్స్ట్రా పార్ట్ అనేది ఇలా స్ట్రెయిట్గా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే 2 కుట్లు వేసాను కదా, 3వ స్టిచ్ కూడా వేస్తాను చూడండి. 3వ స్టిచ్ కూడా
వీడియోలో చూసిన విధంగా ఇలా నీట్గా పట్టేసుకొని మూడో స్టిచ్ కూడా వేసేయండి. ఇలా మూడో స్టిచ్ వేసుకున్న తర్వాత చివరలా ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. ఎందుకంటే మనకి క్లాత్ అనేది బయటకు రాకుండా, ఖర్చులు అనేటివి పోగులు బయటకు రాకుండా ఇలా మూడో స్టిచ్ వేసుకోవాలి. ఓవర్లక్ అనేది మనకు లేదు కాబట్టి ఇలా స్టిచ్ వేసుకుంటే పోగులు అనేటివి బయటకు రాకుండా ఉంటాయి. అయిపోయిందండి, చాలా ఈజీగా. ఇంకో సైడ్ కూడా నేను సైడ్ జాయింట్ చేసేసి బ్లౌజ్ అనేది చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వండి ప్లీజ్.